యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందములు. దేవుని వాక్యంలో ఒక మాట ఉన్నది, స్త్రీ సంఘములో మౌనంగా ఉండవలని. ఈ రోజుల్లో స్త్రీలు ఎక్కడో మౌనంగా ఉండటం లేదు. యూట్యూబ్లో ప్రసంగాలు, మరి చర్చిల్లో స్టేజ్ల మీద ప్రసంగాలు, ఇవన్నీ కూడా మరి చాలా విపరీతంగా ఉన్నాయి. ఇది పూర్తిగా దేవుని వాక్యానికి విరుద్ధం. ఇది మరి పాత నిబంధన గ్రంథంలో చెప్పిన మాట కాదు, కొత్త నిబంధన గ్రంథంలో మరి పౌలు గారు చెప్పినటువంటి మాట. మరి పౌలు గారు చెప్పిన మాటలన్నీ కూడా అలాంటప్పుడు ఏది కూడా పాటించకూడదు. మరి స్త్రీ మౌనంగా ఉండవాలని సెలవిచ్చిన మాట వాళ్ళు పాటించినప్పుడు ఆయన రాసిన పత్రికలు ఏ మాట కూడా వీళ్ళు ఎత్తి చెప్పకూడదు, పట్టించుకోకూడదు. ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోండి. దేవుని వాక్యం అంటే చాలామందికి చాలా తేలిగ్గా చులకనగా ఉంది. మరి వాళ్ళకి ఎటువంటి శిక్షలు ఉంటాయో నాకైతే తెలియదు. మరి దేవుని వాక్యాన్ని మరి వాళ్ళు గౌరవించినప్పుడు వాళ్ళు అనుకుంటున్నారు దేవునికి చాలా దగ్గరగా ఉన్నారు, లేకపోతే దేవుని వాక్యాన్ని బోధిస్తున్నారు, చాలా గొప్ప స్థితిలో ఉన్నారు అనుకుంటారు. కానీ దేవుడు వాళ్ళని ఎంత మాత్రం లెక్క పెట్టాడు. దేవుని వాక్యంలో ఒక మాట ఉన్నది, జ్ఞానం గలవారిని అనుకునేవారిని దేవుడు లక్ష్య పెట్టాడంట. లోకంలో ఘనంగా ఎంచబడేది దేవునికి అసహ్యం అని కూడా దేవుని వాక్యం ఉంటుంది. ఈరోజు చూస్తుంటే వీడు ఒక ఘనత కొరకు లేదా వారి యొక్క జ్ఞానాన్ని బయటికి చెప్పుకోవడానికి, వాళ్ళ జ్ఞానాన్ని వల్లించడానికి, బైబిల్తో జోడించి వాళ్ళ జ్ఞానాన్ని వల్లించడానికి చాలా ముందుకు వస్తారు. అది కాదు, దేవుని వాక్యం ఎలాగున్నదో అలా దేవుని వాక్యాన్ని బోధించాలి. అంతేకాని ఇక ఇంకొక రకంగా వర్ణించడం కాదు. దేవుని వాక్యం స్వచ్ఛమైన తేటైన వాక్యం, సూటిగా మాట్లాడే వాక్యం, సూటిగానే వాక్యాన్ని చెప్పాల్సి ఉంటుంది. దేవుడి మాటలు మీకు అందరికి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.